హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్. సో మనకి 9th మే 2024, సో మే 9th 2024లో ఉన్న కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో మరి భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని 2024 సంవత్సరానికి ఒక ప్రముఖ వ్యక్తికి ప్రదానం చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. ఇది ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైబర్ దాడులపైన ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఈ యొక్క సైబర్ దాడులపైన ఒక నివేదికను విడుదల చేయడం జరిగింది. ఈ స్కేలర్ అనే ఒక సంస్థ వాళ్ళు ఉన్నాడు, స్కేలర్ అనే సంస్థ వాళ్ళు. సో ఆ నేపథ్యంలో డిస్కస్ చేద్దామండి. అండ్ సెమీ క్రయోజనిక్ ఇంజన్ అని చెప్పేసి అంటామండి. మరి ఇస్రో వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి ఈ యొక్క సెమీ క్రయోజనిక్ ఇంజన్ని సో విజయవంతంగా పరీక్షించడం జరిగిందనమాట. దానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నక్షత్ర సభ అని చెప్పేసి అంటే ఇక్కడ ఈ యొక్క సంబంధించిన ఖగోళ శాస్త్రం పైన ఉన్నటువంటి విషయాలపైన మన భారతదేశం తొలిసారి ఒక నక్షత్ర సభ అని చెప్పేసి సంబంధించినటువంటి ఒక ఆడిటోరియంని, ఒక రకమైన ఒక మ్యూజియంని ఏర్పాటు చేయడం జరిగింది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. మరి దేశంలో తొలి ప్రైవేట్ రైలు సో ఇదే సంవత్సరంలో జూన్లో ప్రారంభం కాబోతుంది. సో మరి అది ఎక్కడ ప్రారంభంగా అవుతుందని కేరళలో. దానికి సంబంధించిన విశేషాలు కూడా చూద్దామండి. కేరళకు సంబంధించిన మరో విషయం ఏంటంటే ఇక్కడ వెస్ట్ నైల్ ఫీవర్ అంటే ఇది మనకు ఒక రకమైనటువంటి వైరస్ వ్యాధి. ఇది ఒకటి సోకుతుంది, ప్రబలుతుంది. సో మరి దానికి సంబంధించిన విశేషాలు చూద్దామండి. సో మరి సునీత విలియమ్స్ అంతరిక్షంలో మూడోసారి స్వదేశీ ప్రయాణం ప్రారంభించినట్టు ప్రకటించారు ఈ యొక్క పత్రికలలో. బట్ అది వివిధ కారణాల రీత్యా వాయిదా పడింది అనమాట. సంబంధించినటువంటి దానికి వాయిదాల గల కారణం ఏంది, ఆ విషయాలు చూద్దామండి. సో భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారం 2024. సో మరి ఇక్కడ భారతరత్న అంటే పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ వాళ్ళు సో ప్రదానం చేయడం జరిగింది అనమాట. ఎవరికి ప్రదానం చేయడం జరిగిందంటే సో టిబేటన్ ఆధ్యాత్మిక మత గురువు అని టిబేటన్ ఆధ్యాత్మిక మత గురువు అని చెప్పేసి అంటారండి. అంటే ఇది ఒక బౌద్ధ మత గురువు. సో మరి ఒక దలైలామా సో మరి టిబేటన్ ఆధ్యాత్మిక మత గురువుగా, స్పిరిచువల్ లీడర్గా, టిబేటన్ ఒక ఆధ్యాత్మిక గురువుగా, ఒక స్పిరిచువల్ లీడర్గా ఉన్నవారు. అయితే మీరు మన భారత ఆశ్రయం కోరి మన భారతదేశంలో ఉంటున్నారు దలైలామా. మరి దలైలామా భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ధర్మశాలలో వీళ్ళు ఉంటున్నారండి. హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో సో వీరు ఉంటున్నారు. సో మరొక విషయం గమనించాలి. ఇక్కడ వీరు ఉండే ఒక నివాస భవనాన్ని మనం పోతల ప్యాలెస్ అని చెప్పేసి అంటాం, పోతల ప్యాలెస్. సో వీరు సామాజిక సేవా రంగంతో పాటు ఆధ్యాత్మిక రంగంలో విశేషమైన కృషి చేస్తున్నారు. సో ఈ యొక్క దలైలామా సో వీరికి 2024 సంవత్సరానికి భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందించడం జరిగిందనమాట. సో మరి పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్స్ ఈ అవార్డుని ఇవ్వడం జరిగింది. పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ చేత భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారానికి దలైలామాకి ప్రదానం చేశారు. సో ఈ యొక్క పివి నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ అధ్యక్షుడైనటువంటి మనీందర్జీత్ సింగ్ బిట్టా, అంతేకాకుండా మరి వీరు యాంటీ టెర్రరిజం అంటే ఉగ్రవాద నిరోధక ఒక సంస్థను ఏర్పాటు చేసుకుని దాని కూడా అధ్యక్షుడిగా ఉంటున్నారు మనీందర్జీత్ సింగ్ బిట్టా. సో వీరు అండ్ పివి నరసింహారావు యొక్క మనవడైనటువంటి పివిఆర్ కశ్యప్ అండ్ ప్రముఖ సివిల్ సర్వీసెస్ శిక్షణ సంస్థను నడిపిస్తున్నటువంటి సో బాలలత మేడం గారు కూడా ఇందులో పాల్గొనడం జరిగిందనమాట. సో మరి సబర్మతి ఆశ్రమం టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్ టాటా గతంలో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ అవార్డుని గతంలో సో అలాంటి ఒక గొప్ప అవార్డుని భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారానికి ఎవరికి ఇవ్వడం జరిగిందంటే దలైలామాకి ఇచ్చారు. దలైలామా కన్నా ముందు సో మనకి సబర్మతి ఆశ్రమానికి అవార్డు ఇచ్చారు. అండ్ టాటా ట్రస్ట్కు గౌరవ చైర్మన్గా ఉన్నటువంటి అంటే టాటా గ్రూప్కి గౌరవ చైర్మన్, టాటా ట్రస్ట్కి చైర్మన్గా ఉన్న రతన్ టాటా గారికి గతంలో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఒక కాన్సెప్ట్ ఆధారితంగా నేర్చుకోవాలి. ఎవరు ప్రదానం చేస్తారు కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో మరి భారతరత్న పివి నరసింహారావు గారిని ఎందుకోసం అంటే ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి 2024 సంవత్సరానికి 5గురికి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఈ 5గురు భారతరత్న అవార్డు గ్రహీతల్లో ఒకరు పివి నరసింహారావు గారండి. సో మరి భారతరత్నాన్ని మరణానంతరం పొందినటువంటి వారిలో పివి నరసింహారావు ఉన్నారు 2024లో. అంటే ఇక్కడ 2024 సంవత్సరానికి కర్పూరి ఠాకూర్ అనే వారికి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఇతను బీహార్ మాజీ ముఖ్యమంత్రి, జననాయక్గా పిలువబడుతున్నవారు. అండ్ నెక్స్ట్ ఎల్కే అద్వానీ, లాల్ కృష్ణ అద్వానీ సో వీరికి భారతరత్న అవార్డుని ఇవ్వడం జరిగింది. వీరితో పాటుగా పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇచ్చారు. సో వీరితో పాటుగా చౌదరి చరణ్ సింగ్ కూడా భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది.
మరి చౌదరి చరణ్ సింగ్ తర్వాత మరి ఇంకొకరు ఉన్నారండి, ఎవరంటే వారే సో మనకి ఒక ఎంఎస్ స్వామినాథన్, భారతదేశ హరిత విప్లవ పితామహుడైనటువంటి ఎంఎస్ స్వామినాథన్ గారు కూడా సో ఈ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా ఈ సంవత్సరం 2024 సంవత్సరానికి భారతరత్న అవార్డుని సో 5గురికి ఇస్తే ఇందులో 4గురికి మరణానంతరం ఇచ్చారు. ఈ లాల్ కృష్ణ అద్వానీ గారికి మాత్రం వారి ఇంటికి వెళ్ళి వృద్ధాప్యం కారణంగా వారు రాలేకపోతున్న సందర్భంలో ఇంటికి వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ ఎల్కే అద్వానీ గారికి ఇవ్వడం జరిగిందనమాట. మరి పివి నరసింహారావు యొక్క ఇంపార్టెన్స్ చూసినట్లయితే దక్షిణ భారతదేశం నుండి, ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ సౌత్ ఇండియా నుండి దక్షిణ భారతదేశం నుండి భారతదేశ ప్రధానమంత్రి అయిన తొలి వ్యక్తి పివి నరసింహారావు. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ద్వారా భారతదేశ ఆర్థిక సంస్కరణల ఒక పితామహుడిగా అతని పేరొందడం జరిగింది. ఈరోజు మన భారతదేశం 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ గల దేశంగా అడుగు పెట్టిందంటే సో పివి నరసింహారావు యొక్క ఒక సంబంధించినటువంటి కృషి అండ్ పివి నరసింహారావు తరుణంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు పనిచేసినటువంటి మన భారత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి మరి తర్వాత క్రమంలో ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ యొక్క ప్రమేయం కూడా ఉందని చెప్పొచ్చు అనమాట. ఇలాంటి నేపథ్యంలో పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథ మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. సో పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథ వచ్చేసి ది ఇన్సైడర్, లోపలి మనిషి అనే ఒక పేరుతో ఒక ఆత్మకథ రాసుకోవడం జరిగింది. అంతేకాదు పివి నరసింహారావు గారి జీవిత విశేషాలపైన, రాజకీయ జీవిత విశేషాలపైన వినయ్ సీతాపతి అనేవారు ఒక బుక్ రాయడం జరిగిందండి, వినయ్ సీతాపతి. సో వినయ్ సీతాపతి రాసినటువంటి ఏదైతే ఆఫ్లైన్ పుస్తకం ఉందో ఈ త్వరలోనే వెబ్ సిరీస్ రాబోతుందన్నమాట. గుర్తుపెట్టుకోండి, పివి నరసింహారావు రాజకీయ జీవిత విశేషాలపైన వచ్చినటువంటి సినిమా ఏంది అని ఒక వెబ్ సిరీస్ త్వరలో రాబోతుంది. ఆహా అనే ఒక ఓటీటీ ఛానల్లో, మన తెలుగు వాళ్ళ ఛానల్ హాహా. సో అలాంటి నేపథ్యంలో ఆఫ్లైన్ అనే పుస్తక రచయిత ఎవరంటే వినయ్ సీతాపతి. ఇది పివి నరసింహారావు యొక్క రాజకీయ జీవిత విశేషాలపైన ఉంటుంది. సో మరి ప్రకాష్ జా దీన్ని నిర్మిస్తున్నారు అనమాట, ఈ ఆఫ్లైన్ని. సేమ్ అదే పేరుతో వెబ్ సిరీస్ అనేది రాబోతున్న నేపథ్యం. ఓకేనా, ఇది మనకి భారతరత్న పివి నరసింహారావు స్మారక పురస్కారం 2024 సంబంధించిన విశేషాలు. నెక్స్ట్ వచ్చేసి సైబర్ దాడులపైన ఒక స్కేలర్ అనే సంస్థ ఒక నివేదిక ఇచ్చింది. ఈ సైబర్ దాడులలో మనకు ఫిషింగ్ అని చెప్పేసి అంటాం, బుల్లింగ్ అని చెప్పేసి అంటాం, ఇలా వివిధ రకాలైనటువంటి దాడులు ఉంటాయండి. ఎందుకో సైబర్ థ్రెడ్స్ ఉంటాయి, మనకి మార్ఫింగ్ అని చెప్పేసి అంటాం. ఇలా ఎందుకోసం అంటే ఆ సైబర్ దాడులోని రకాలన్నమాట. కొన్ని మనం అనుకోకుండా ఒక్కోసారి మనకు మెసేజ్ పంపిస్తారు, మెసేజ్ మనం ప్రెస్ చేస్తాం, మన అకౌంట్లో డబ్బులు పోతాయి. కొన్ని అలా అనమాట, కొన్ని మార్ఫింగ్ చేస్తారు. ఇలా రకరకాలైనటువంటి సైబర్ దాడులు అనేది జరుగుతూ ఉన్న నేపథ్యం ఉంటుంది. ఇలాంటి సైబర్ దాడులపై చూసినట్లయితే అమెరికా దేశం, బ్రిటన్ దేశం తర్వాత సైబర్ దాడులు ఎక్కువగా ఫేస్ చేసినటువంటి దేశం వచ్చేసి ఇక్కడ భారతదేశం అని చెప్పేసి ఒక నివేదిక ఇవ్వడం జరిగిందనమాట. సో మన దేశంలో కూడా చూడండి, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఓకేనా సైబర్ కోఆర్డినేషన్ కంట్రోల్ సెంటర్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది మన దేశంలో. మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ కింద, అంటే కేంద్ర హోంశాఖ పరిధిలో మనకి సైబర్ నేరాలపైన అవగాహనతో పాటుగా సైబర్ నేరాలు ఎవరైతే పాటుపడితే వాళ్ళపైన చర్య తీసుకో విధంగా ఒక్కోసారి మనం సైబర్ అటాక్ గురైతే ఓకేనా వాళ్ళపైన ఫిర్యాదు చేసుకునే విధంగా ఒక హెల్ప్లైన్ నెంబర్ కూడా ప్రారంభించడం జరిగింది. సో వాట్ ఈజ్ ద హెల్ప్లైన్ నెంబర్ టు ది సైబర్ అటాక్ అండ్ సైబర్ థ్రెట్స్ ఇన్ ఇండియా అంటే ఇది 1930 అండి. ఇది మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఒక్కోసారి హెల్ప్లైన్ నెంబర్స్ మీద అడుగుతాడు, ఎందుకోసం అంటే సైబర్ దాడులు అనేది సో మనకు ఒక జరుగుతున్న నేపథ్యంలో అమెరికా, బ్రిటన్ తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉందన్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి ఇస్రో అండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ మనకు ఉంది. అంటే GSLV Mark 3 అని చెప్పేసి అంటాం. దానికి ప్రజెంట్ మనం LVM-3 అంటున్నాం, అంటే లాంచ్ వెహికల్ Mark 3 అని చెప్పేసి ఒక సంబంధించిన ఒక బాహుబలి ఒక రాకెట్గా పిలుస్తున్నాం ఇస్రోలో. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ సెమీ క్రయోజనిక్ ఇంజిన్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఏంటంటే లిక్విడ్ ఆక్సిజన్ అనేది ఉంటుంది. లిక్విడ్ ఆక్సిజన్ అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఏదైతే కిరోసిన్ ఉందో కిరోసిన్ని మరింతగా మాడిఫై చేయడం ద్వారా వచ్చినటువంటి ఒకది అన్నమాట. అది మనం దాన్ని ఇస్రో సీన్ అని చెప్పేసి అంటాం. ఈ లిక్విడ్ ఆక్సిజన్ అండ్ కిరోసిన్ని కొంచెం ఆ విధంగా ఆధునీకరించి చేసినటువంటి ఒక మిశ్రమం. ఈ రెండింటిని కలుపుకొని ఒక సెమీ క్రయోజనిక్ ఇంజన్ని తయారు చేయడం జరిగింది. ఇంజన్లో ఇంధనాన్ని తయారు చేయడం జరిగింది. ఇది తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ అని చెప్పేసి అంటామండి. మరి ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ దగ్గర దీన్ని తయారు చేయడం జరిగింది. ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ అని చెప్పేసి అంటాం. ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ ISRO ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ అని చెప్పేసి అంటే ఇక్కడ తయారు చేయడం జరిగింది. ఇది సెమీ క్రయోజనిక్ ఇంజన్. అంటే క్రయోజనిక్ అంటే అర్థం ఏంటంటే, క్రయోజనిక్ ఇంధనం అంటే ద్రవ ఆక్సిజన్, ద్రవ హైడ్రోజన్ల మిశ్రమాన్ని మనం ఏమంటారంటే క్రయోజనిక్ ఇంధనం అని చెప్పేసి అంటాం. అలా కాకుండా ఇక్కడ ద్రవ ఆక్సిజన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కిరోసిన్ అనమాట. కిరోసిన్
అంటే ఇస్రో కొంచెం దాన్ని ఒక మరింత ఆధునీకరించి టెక్నాలజీ ద్వారా వచ్చినటువంటి కిరోసిన్, దాన్ని మనం ఇస్రోసీన్ అని చెప్పేసి అంటాం. ఈ రెండు మిశ్రమాలతో 2000 కిలో న్యూట్రాన్ థ్రస్ట్ సెమీ క్రయోజనిక్ ఇంజన్ ప్రయోగం అనేది విజయవంతం కావడం జరిగింది. అంటే ఆ ఇంజన్లో ఆ ఇంధనాన్ని వాడడం జరిగింది అనమాట. అదే మనకు సెమీ క్రయోజనిక్ ఇంజన్గా పిలుస్తాం. సో ఇది ఇది చేసినటువంటి ప్రయోగం ఇస్రో వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి ఆ సెమీ క్రయోజనిక్ ఇంజన్ అంటే ఏంటంటే, సెమీ క్రయోజనిక్ ఇంజన్ అంటే ఇక్కడ పర్టికులర్గా చూసినట్లయితే ద్రవ ఆక్సిజన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిరోసిన్ ఆధునీకరించినటువంటి మాడిఫై చేసినటువంటి మరొక ఇంధనం, ఇలా మొత్తం కూడా ఈ రెండింటిల మిశ్రమాన్ని మనం సెమీ క్రయోజనిక్ ఇంధనంగా పిలుస్తాం. ఇది ఎవరు అభివృద్ధి చేశారంటే తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్నటువంటి ఇస్రో ప్రొపల్షన్ సెంటర్ వారు అభివృద్ధి చేశారు. సో సంబంధించిన విషయం అన్నాడు. ఎందుకు ఇది ఉపయోగిస్తారంటే జిఎస్ఎల్వి రాకెట్ గురించి ఉపయోగిస్తారు. జిఎస్ఎల్వి అంటే ఇక్కడ జియో సింక్రనైజ్ లాంచ్ వెహికల్ మార్క్ 3 అనమాట. దీన్ని ప్రజెంట్ ఏమని పిలుస్తున్నామంటే మనం LVM-3 రాకెట్గా పిలుస్తున్నాం అన్నమాట. సో ఈ పాయింట్ కూడా మనకి ఇంపార్టెంట్గా ఉంటుందండి. ఎందుకో ఇవన్నీ కూడా ఎందుకు చేస్తుంది ఇస్రో ఇలాంటి అంటే రానటువంటి గగనయాన సంబంధించిన ప్రయోగాల గురించి కానీ కొన్ని కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపించే ఉద్దేశంతో మనకు జిఎస్ఎల్వి ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి సో ఆ క్రమంలో ఇది జరుగుతుంది అనమాట. అంటే ఇది ఒక న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్గా చెప్పొచ్చు. అంటే NGLV అంటారు, అంటే న్యూ జనరేషన్ లాంచ్ వెహికల్, అంటే వచ్చే తరానికి అనుగుణంగా మారుతున్న కాలానికి అనుగుణంగా మరికొన్ని వాటిని జోడించడం ఈ ఉద్దేశం కాబట్టి సో ఇది మనకు ఒక సెమీ క్రయోజనిక్ ఇంజన్ విషయంలో చాలా ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. సో అబౌట్ ఇస్రో గురించి మనం చెప్తే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. మరి 1969లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇస్రో. మరి బెంగళూరు కేంద్రంగా పనిచేసినటువంటి సంస్థ ఇస్రో అనమాట. సో ప్రజెంట్ ఇస్రోకి చైర్మన్గా పనిచేసిన వారు సో శ్రీధర సోమనాథ్ అండి. శ్రీధర సోమనాథ్ అనేవారు సో ఇస్రోకి చైర్మన్గా పనిచేస్తున్నారు అనమాట. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్ స్కేప్స్ అనే ఒక ప్రైవేట్ సంస్థ వాళ్ళు, ఈ రెండు సంస్థలు సంయుక్తంగా దేశంలో ఫస్ట్ టైం నక్షత్ర సభను ఏర్పాటు చేయడం జరిగిందండి ఉత్తరాఖండ్ రాష్ట్రంలో. అంటే నక్షత్ర సభ అంటే ఎవరైతే టూరిస్టులు వస్తారో, ఎవరైతే ఉత్తరాఖండ్కి పర్యాటకులు వస్తారో ఆ పర్యాటకులు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా సంబంధించినటువంటి పర్యాటకాన్ని అంటే పొద్దున టైంలో అయితే పర్యావరణాన్ని చూస్తారు, కానీ నైట్ టైంలో ఈ ఖగోళ శాస్త్రం పైన అధ్యయనం పైన, ఎందుకంటే ఎత్తైన కొండలు గుట్టలు ఉండడం, దానిపైన ఒక సంబంధించినటువంటి మనం చూడొచ్చు ఇక్కడ ఇమేజ్లో ఒక అబ్జర్వేటరీ లాంటిది ఉండడం, దాని ద్వారా ఏమవుతుందంటే నక్షత్రాలు అలాంటి వాటిని మనకి చూడడానికి వీలుంటుంది అనమాట. ఇది దేశంలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్గా చెప్పవచ్చు. కాబట్టి ఇక్కడ అడగవచ్చు పర్యాటకులని పర్యాటకులకి ఊతమిచ్చే విధంగా, పర్యాటక రంగానికి ఊతమిచ్చే విధంగా పర్యాటకులకి ఒక శాస్త్రీయ విజ్ఞానం, ఒక శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించే ఉద్దేశంతో నక్షత్ర సభని ఏర్పాటు చేసుకున్న తొలి రాష్ట్రం ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఎవరు ఏర్పాటు చేసుకున్నట్టే ఉత్తరాఖండ్ టూరిజం డెవలప్మెంట్ అండ్ స్టార్ స్కేప్స్ వాళ్ళు దీన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఉత్తరాఖండ్ గురించి కొన్ని విషయాలు మనం డిస్కస్ చేస్తే సో ఉత్తరాఖండ్ ఇటీవల కాలంలో కార్ల వాషింగ్ పైన, అంటే నీటి ఎద్దడి ఎక్కువగా ఉంది, వాటర్ క్రైసిస్ అనేది ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కార్ల వాషింగ్ పైన అంటే నిషేధం విధించడం జరిగిందనమాట. అంటే ఏంటంటే ప్రభుత్వం ఏదైతే కుళాయిల ద్వారా వాటర్ సప్లై చేస్తుందో అలాంటి వాటర్ని యూజ్ చేసుకొని కార్ల వాషింగ్ చేయకూడదు. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది కార్ల వాషింగ్ స్థానంలో మనం ఏం చేయాలంటే డ్రై వాషింగ్ చేయాలని చెప్పేసి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ప్రకటించింది. మరొక విషయం ఏంటంటే మనకి UCC అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ని అమల్లోకి తెచ్చినటువంటి ఒక రాష్ట్రంగా ఇటీవల గుర్తించబడింది 2024 అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రమే ఉమ్మడి పౌరస్మృతి పైన. సో ఉత్తరాఖండ్ ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసేవారంటే పుష్కర్ సింగ్ ధామి. సో పుష్కర్ సింగ్ ధామి అనేవారు సో ఉత్తరాఖండ్కి ప్రజెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఈ పాయింట్ కొంచెం మనము చూసుకోవాలి. ఇది మనకి నక్షత్ర సభ ఎక్కడ కలదంటే ఉత్తరాఖండ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ మనకి ఇంపార్టెంట్గా ఉంటుంది. ఏదైనా ఫస్ట్ సారి స్టార్ట్ చేశారు, తొలిసారిగా స్టార్ట్ చేశారు అన్నప్పుడు ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక దేశంలోనే తొలి ప్రైవేట్ రైలు అండి, అంటే ఈ ప్రారంభించబోతున్నారు. సో ఇది గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో భాగంగా, అంటే కేంద్ర రైల్వే డిపార్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి గౌరవ యాత్ర ప్రాజెక్టులో భాగంగా ప్రైవేటైజేషన్లో భాగంగా చెప్పాలంటే ప్రైవేటీకరణలో భాగంగా రైల్వేల ప్రైవేటీకరణలో భాగంగా ఎక్కడైతే పర్యాటకులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందో అలాంటి నేపథ్యాన్ని తీసుకొని ఆ తొలి ప్రైవేట్ రైలుని ఇప్పుడు ప్రారంభించబోతున్నారు అనమాట ఈ సంవత్సరంలోనే. ఇది తిరువనంతపురం నుండి గోవా మార్గంలో ఇది చేయబోతుంది. ఎందుకోసం తిరువనంతపురం గోవా ఇదంతా కూడా సహ్యాద్రుల ప్రాంతం, పశ్చిమ కనుమలు వెస్టర్న్ ఘాట్స్ ఉన్నటువంటి భాగం. సో మనకి ఇక్కడ జీవ వైవిధ్యానికి పేరుగాంచింది. అంతేకాకుండా ఇక్కడ వేసే విడితి కేంద్రాలు కూడా కొన్ని ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ నదులు కానివ్వండి, ఇలా మొత్తం కూడా
అన్నిటికీ ఒక పేరుగాంచినటువంటి ఒక ప్రాంతంగా ఉందన్నమాట. అంటే ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ లాగా అన్నీ, అంటే సస్టైనబుల్ టూరిజం లాగా అన్నీ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఈ గౌరవయాత్ర ప్రాజెక్ట్ని భారత రైల్వే వాళ్ళు అండ్ ప్రిన్స్ వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఈ యొక్క సంస్థ సహాయంతో మొత్తాన్ని కూడా దేశంలో తొలి ప్రైవేట్ రైలు కేరళలో ప్రారంభించబోతున్నారు. కాబట్టి అడుగుతాడు, ఏ రాష్ట్రంలో తొలిసారిగా ప్రారంభించబోతున్నారు, ఏ ఏ ఏ మార్గంలో దేశంలో తొలి ప్రైవేట్ రైలు ప్రారంభించబోతున్నారు అన్నప్పుడు కేరళ విషయం గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఈ రైల్వే గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ప్రజెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి, సో ప్రజెంట్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి వచ్చేసి మనకి ఐటీ టెలికమ్యూనికేషన్ శాఖ మంత్రి కూడా వారే పనిచేస్తున్నారు. వారు వచ్చేసి ఇక్కడ అశ్విని వైష్ణవ్ అండి. సో అశ్విని వైష్ణవ్ గారు పనిచేస్తున్న ఆ విషయం. మరొక విషయం ఈ సందర్భం గమనించాలి, కేంద్ర రైల్వే బోర్డు ఉంటుంది, సెంట్రల్ రైల్వే బోర్డు అని చెప్పేసి అంటామండి. మరి సెంట్రల్ రైల్వే బోర్డుకి సో ప్రజెంట్ ఎవరున్నారు, మరి దీనికి సెంట్రల్ రైల్వే బోర్డుకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా అండ్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే ఒక మహిళ పనిచేస్తుంది. ఆమెను వచ్చి జయవర్మ సిన్హా అండి. సో జయవర్మ సిన్హా అనేవారు ప్రజెంట్ కేంద్ర రైల్వే బోర్డుకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చైర్మన్గా పనిచేస్తున్నారు. సెంట్రల్ రైల్వే బోర్డుకి సిఇఓ అండ్ చైర్పర్సన్గా నియమితులైనటువంటి తొలి ఒక మహిళగా ఎవరు గుర్తించబడ్డారంటే సో జయవర్మ సిన్హా అనేవారు గుర్తించబడ్డారనమాట. ఆ పాయింట్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుందండి. వెస్ట్ నైల్ ఫీవర్ ఇది ఒకటి మనకు వైరస్ ద్వారా వచ్చేది, అంటే ఏదైతే వైరస్ ద్వారా వచ్చే వ్యాధులలో ఇదొకటి. అండ్ ఇలాంటి సంబంధించినటువంటి ఏదైతే క్యూలెక్స్ దోమలో ఈ సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నాయనుకోండి, వైరస్ సంబంధించింది, వెస్ట్ నైల్ సంబంధించినటువంటి వైరస్ సంబంధించిన ఉంటాయనుకోండి, అది మనిషికి కొట్టినప్పుడు ఈ వెస్ట్ నైల్ ఫీవర్ అనేది వస్తుంది. ఇది కేరళలో ఇప్పుడు వ్యాపిస్తుందని చెప్పేసి మన న్యూస్లో ఉంది. ఈ భారతదేశంలో ఏదైనా కొత్త రోగం వచ్చింది ఏదనంటే జనరల్గా కేరళకే వస్తున్న విషయం అన్నమాట. ఎందుకోసం అంటే మనకి భారతదేశంలో తొలి కరోనా తొలి కేసు కూడా ఎక్కడ తొలిసారిగా డిటెక్ట్ అయింది కరోనా కేసు అంటే అది ఆ కరోనా కేసు కూడా ఇక్కడే డిటెక్ట్గా కావడం జరిగింది. ఎక్కడంటే మన కేరళనే డిటెక్ట్ కావడం జరిగింది. జీకా వైరస్ కానీ ఇలా చాలా కూడా. ఇలాంటి నేపథ్యంలో కేరళలోని త్రిశూర్, మలప్పురం, కోజికోడ్ ఈ 3 జిల్లాలండి. త్రిశూర్, మలప్పురం, కోజికోడ్ జిల్లాలలో ఈ యొక్క వెస్ట్ నైల్ ఫీవర్ అనేది వ్యాపిస్తుందని చెప్పేసి ఒక ఆరోగ్య శాఖ ధృవీకరించడం జరిగింది. సో ఇది ఒక వైరల్ జ్వరం. క్యూలెక్స్ దోమలో ఇలాంటి సంబంధించినటువంటి ఒక రోగకారక సంబంధించిన జీవులు ఉన్నాయనుకోండి, అలాంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. క్యూలెక్స్ దోమ ద్వారా మనిషికి వ్యాపిస్తుంది వైరల్ జ్వరం అని చెప్పేసి ఉంది. సో మనకి ప్రపంచంలో తొలిసారిగా ఈ యొక్క వెస్ట్ నైల్ ఫీవర్ అనేది ఉగాండా దేశంలో 1937లో తొలిసారి అక్కడే డిటెక్ట్ చేయబడింది, అక్కడే గుర్తించబడింది. 2011 సంవత్సరంలో భారతదేశంలో కేరళ రాష్ట్రంలో గుర్తించబడగా మళ్ళీ 2024లో మేలో మరొకసారి ఈ వెస్ట్ నైల్ ఫీవర్ అనేది కేరళలోనే మరొకసారి గుర్తించబడింది అనమాట. సో ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా ఒక సంబంధించినటువంటి ఒక క్రొనాలజికల్గా జరుగుతున్న ఒక పరిణామంగా చూసుకోవాలంటే ఇప్పుడు అసలు వెస్ట్ నైల్ ఫీవర్ ఏంది, సో ఎక్కడి నుంచి వచ్చింది, మన దేశంలో ఫస్ట్ ఎప్పుడు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది. గతంలో 2011లో మన దేశంలో కేరళనే ఫస్ట్ వ్యాపించింది, మళ్ళీ 2024 మేలో మరొకసారి ఇక్కడ వ్యాపించడం అయితే జరిగినటువంటి నేపథ్యం అనమాట. ఇది వెస్ట్ నైల్ ఫీవర్ గురించి, కేరళ గురించి అండి. సో నెక్స్ట్ చూద్దాం. సో సునీత విలియమ్స్ అండి, మరి యాక్చువల్గా May 7, 2024 వీరు 3వసారి అంతరిక్ష యాత్ర జరిగిపోయిందని చెప్పేసి న్యూస్లలో ఇచ్చారు, పత్రికలు కూడా ప్రకటించినాయి యాక్చువల్గా. కానీ తీరా చూసినట్లయితే మళ్ళీ ఇప్పుడు ఒక అధికారికంగా ఒక ప్రకటన వచ్చింది. ఏమని ప్రకటన వచ్చిందంటే ఏదైతే అట్లాస్ రాకెట్ ఉందో అందులో ఆక్సిజన్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అనేది దెబ్బతినింది. తద్వారా ఏమైందంటే చివరి క్షణాలలో వెళ్ళిపోయే టైంకి, అంటే ఈ రాకెట్ స్టార్ట్ అయ్యే టైంకి ఏంటంటే ఇది కొన్ని రోజుల పాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది అనమాట. ఆల్రెడీ సిద్ధమైపోయారు, ఆ యొక్క క్యాప్సుల్లో కూర్చున్నారు కూడా, ఎవరు సునీత విలియమ్స్ కానివ్వండి లేదా బుచ్ విల్మోర్ కానివ్వండి, కానీ ఇద్దరు అన్నమాట వీళ్ళిద్దరు. కానీ సో ఈ వాయిదా పడినట్టు సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడినట్టు ప్రకటించడం జరిగిందనమాట. సో వాయిదా పడిన కూడా మనకు న్యూస్లో ఉంది కాబట్టి ఇది బోయింగ్ విమానం అండి. బోయింగ్ సంస్థ వాళ్ళు ఈ యొక్క ఏం చేశారంటే స్టార్ లైనర్ అనే పేరుతో ఒక స్పేస్ క్రాఫ్ట్ను అభివృద్ధి చేశారు. అంటే ఫ్లోరిడాలోని సో మరి అంతరిక్ష పరిశోధన కేంద్రాన్ని దీన్ని పంపించాలి ఈ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా. కానీ ఏమైందంటే చివరి క్షణంలో ఆ యొక్క అట్లాస్ రాకెట్ ద్వారా ఏదైతే పంపిస్తున్నారో, అంటే ఈ స్టార్ లైనర్ని పైకి తీసుకెళ్ళేది అట్లాస్ రాకెట్. ఈ అట్లాస్ రాకెట్లో ఆక్సిజన్ ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అనేది దెబ్బతినడంతో సో ఇమీడియట్గా ఆ సంబంధించినటువంటి యాత్రని అప్పుడే, అంటే కొద్ది క్షణాల్లో కాబోయే యాత్రని ఏం చేశారంటే వాయిదా వేయడం జరిగింది. ఇదే నెలలో మరికొన్ని రోజుల్లో ఉండబోతుందని ప్రకటించారు. సో ఈసారి మనం అంత అయిన తర్వాత మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఒక రికార్డు ఉండింది అనమాట. ఏంటంటే గతంలో మనకి 2006లో 2012లో వీరు 2 సార్లు అంతరిక్షంలో వెళ్ళొచ్చారు సునీత విలియమ్స్. స్పేస్ వాక్ కూడా చేశారు, ఎక్కువ రోజులు కూడా అంతరిక్షంలో ఉన్నటువంటి
అంటే అంటే చాలామంది ఉన్నారు. ఎక్కువ రోజులు ఉన్నటువంటి అంతరిక్షంలో ఉన్నటువంటి మహిళల్లో వీరు కూడా ఒకరుగా ఉన్నారు. ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యోమగామ్ అంటే ఎవరంటే అతను ఓకేనా ఒలెగు కొనెనెంకో, గుర్తుపెట్టుకోండి. ఒలెగు కెనెనెంకో అండి, ఒలెగు కొనెనెంకో. ఇతను ఎక్కువ రోజులు ఉన్నారన్నమాట అంతరిక్షంలో. 878 రోజుల 12 గంటలు ఉన్నాడండి, 12 గంటలు ఉన్నాడు. ఇది రికార్డ్ అనమాట, ఇది అంతరిక్షంలో ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళలో. మరి ఒలెగు కొనెనెంకో ఎవరి యొక్క రికార్డుని బ్రేక్ చేసిందంటే గెనడీ పడల్కా, ఏదంటే గెనడీ పడల్కా యొక్క రికార్డుని బ్రేక్ చేయడం జరిగింది అనమాట. వీరు 878 రోజుల 11 గంటలు ఉన్నారు. 11 గంటలు ఉంటే వీరు అదనమాట. సో ఇది ఈ పాయింట్ కొంచెం చూసుకోవాలండి. సో మరి ఇది నాసా తరపున ఈ యాత్ర చేస్తున్నారు. ఈ యొక్క అట్లాస్ రాకెట్ అనేది, బోయింగ్ స్టార్ లైన్ అనేది ఎవరి తరపున చేస్తారండి? నాసా, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ వచ్చేసేదండి నాసా, నేషనల్ ఏరోనాటిక్స్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పేసి అంటామండి. వ్లాదిమిర్ పుతిన్ సో మరి 5వసారి దేశ అధ్యక్షుడిగా ప్రమాణ చేయడం జరిగింది. సో మరి వ్లాదిమిర్ పుతిన్ 1999 సంవత్సరంలో తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి తర్వాత 2000 సంవత్సరం నుండి కూడా వ్లాదిమిర్ పుతిన్ రష్యాకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు అనమాట. రష్యాకి అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. యునైటెడ్ రష్యా పార్టీకి చెందినవాడు వ్లాదిమిర్ పుతిన్ అండి. సో 5వసారి దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. సో మరి అత్యధిక కాలం, సుదీర్ఘ కాలం పాటు రష్యా దేశానికి అధ్యక్షుడిగా కొనసాగుతున్న వ్యక్తిగా వ్లాదిమిర్ పుతిన్ ఉన్నారు. కాబట్టి ఇతను ఏ పార్టీకి చెందిన వారు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. యునైటెడ్ రష్యా పార్టీకి చెందిన వారు వ్లాదిమిర్ పుతిన్. మరొక విషయం ఈ సందర్భంగా చెప్పాలి, తన యొక్క జీవిత ప్రయాణంలో తొలిసారిగా రష్యా యొక్క నిఘా సంస్థ అనేటువంటి గూఢాచార సంస్థ అనేటువంటి కేజీబీలో ఇతను వర్క్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు చూడండి, ఒక్కొక్క దేశంలో ఒక నిఘా సంస్థ ఉంటుంది. మొసాద్ ఉంది. మొసాద్ అనేది ఏ దేశానికి చెందినటువంటి ఒక స్పై ఏజెన్సీ అని చెప్పేసి అంటే ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఒక స్పై ఏజెన్సీగా ఉంది. మన భారతదేశం చూడండి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని చెప్పేసి అంటాం. సో మరి ఇలాంటి విషయాల్లో ఇక్కడ రష్యా కూడా ఒక నిఘా సంస్థ ఉంది, స్పై ఏజెన్సీ ఉంది. రష్యా యొక్క స్పై ఏజెన్సీ పేరు ఏం పేరంటే ఇక్కడ కేజీబీ. సో తన యొక్క సంబంధించినటువంటి ఫస్ట్ టైం అతను కేజీబీలో ఒక సంబంధించినటువంటి ఒక ఏజెంట్గా పనిచేసి తర్వాత రాజకీయంలోకి రావడం, ఆ దేశానికి అధ్యక్షుడు కావడం కూడా జరిగింది. ఇది 5వసారి దేశ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది అనమాట వ్లాదిమిర్ పుతిన్. సో పార్లమెంట్ కూడా ఎన్నిక కావడం జరిగింది. 87% ఓట్లు వచ్చాయండి. ఇటీవల జరిగినటువంటి రష్యా అధ్యక్ష ఎన్నికల్లో తనకి 87% ఓట్లు రావడం జరిగింది. కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. ఎందుకోసం రష్యాకు సంబంధించిన ఒక ప్రతిపక్ష నాయకుడైనటువంటి అలెక్స్ నావాల్నీ అనుమానాస్పదంగా మరణించడం జరిగింది అనమాట, అలెక్స్ నావాల్నీ. సో ఇతని యొక్క అనుమానాస్పద మరణంలో వ్లాదిమిర్ పుతిన్ పాత్ర కూడా ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ ఒక్కోసారి ఎగ్జామినేషన్ అడగవచ్చు, ఇటీవల వార్తలు ఉన్న అలెక్స్ నావాల్నీ ఎవరు అని చెప్పేసి అనవచ్చు. అలెక్స్ నావాల్నీ ఎవరంటే రష్యాలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, ఇటీవల కాలంలో చనిపోయడం, అతన్ని ఒక అనుమానాస్పదంగా మరణించడం జరిగింది అనమాట. అలా కూడా అడగవచ్చు. ఇంకొకటి మళ్ళీ ఇతనయంలోనే ప్రపంచం ఒక పెద్ద యుద్ధాన్ని చవి చూస్తుంది. 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ యుద్ధం అనేది ప్రారంభమే ఇంకా కొనసాగుతూ ఉందన్నమాట. ఇది మరి దీనికి ముగింపు అనేది ఆలోచిస్తున్న పరిణామం ఉంది. మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధం సో మరి ముగింపు ఎలా ఉండబోతుంది, ముగింపు కావాలి, ఒక శాంతి స్థాపన కావాలని ప్రపంచ దేశాలను కూడా భావిస్తున్నాయన్నమాట. సో ఇది మనకి వ్లాదిమిర్ పుతిన్ సంబంధించిన విషయం అండి. ఇక రష్యా అధ్యక్షుడు ఎన్నికైంది కాబట్టి రష్యా పార్లమెంట్ పేరు ఏం అడగవచ్చు. రష్యా పార్లమెంట్ పేరు వచ్చేసి డ్యూమా అండి. అండ్ రష్యా సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే పార్లమెంట్ భవనం అంటే మనకు డ్యూమా అంటాం, పార్లమెంట్ మొత్తాన్ని కూడా పేరు డ్యూమా. మరి రష్యా యొక్క అధ్యక్షుడి యొక్క అధికార నివాస భవనం, రష్యా యొక్క అధ్యక్షుడి యొక్క నివాస భవనాన్ని మనం క్రెమ్లిన్ అని పిలుస్తామండి. క్రెమ్లిన్ అనేది రష్యా యొక్క అధ్యక్షుడి యొక్క నివాస భవనంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో 2022 ఫిబ్రవరి 24 నుండి కొనసాగుతున్నటువంటి యుద్ధంలో సో మరి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కి ఐసీసీ అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగిందండి. నెదర్లాండ్స్లోని ది హేగ్ కేంద్రంగా ఉన్న ఐసీసీ అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పేసి అంటాం. కారణం ఏంటంటే ఉక్రెయిన్లో ఉన్నటువంటి వారిని, చిన్నపిల్లల్ని రష్యా కిడ్నాప్ చేసింది. దీనికైనా కారణం ఎవరంటే సో రష్యా అధ్యక్షుడు అని చెప్పేసి అతనిపైన అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయడం జరిగింది. అందుకే 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశాన్ని కూడా రష్యా అధ్యక్షుడు దానికి హాజరు కాలేదనమాట. ఇలాంటి నేపథ్యం అనమాట. ఒకటి ఇది మనకు వ్లాదిమిర్ పుతిన్ గురించి ఉన్నటువంటి సమాచారం. ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ అంటే ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అంటారు. ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అంటే ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఔషధ సంస్థలు, అందరు శాస్త్రవేత్తలు, వ్యాక్సిన్లను అభివృద్ధి చేసే సంస్థలన్నీ ఒక కొలాబరేటెడ్గా ఏర్పడి, ఒక సంయుక్తంగా ఏర్పడి ఏం చేశారంటే
ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఇది ప్రయోగ దశలో ఉంది. ఇది అన్ని రకాల కరోనా వైరస్లకి ఒకే వ్యాక్సిన్ త్వరలో రాబోతుంది అనమాట. ఎందుకోసం అంటే కరోనా వైరస్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా ఇటీవల కాలంలో అమెరికా కానీ మరికొన్ని దేశాలు మరొకసారి ఈ కరోనా వైరస్ వివిధ పేర్లతో వేరియంట్లతో వస్తుంది కాబట్టి అలాంటి వాటికి అడ్డుకట్ట వేసే విధంగా ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ అనే విధానం ద్వారా అన్ని రకాల కరోనా వైరస్లకు ఒకే వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నట్లు ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ అనే పేరుతో అభివృద్ధి చేస్తున్నట్టు చెప్తున్నారు అనమాట. ఈ ఎగ్జామినేషన్లు ఎలా అడగవచ్చు అంటే ఇటీవల కాలంలో కరోనాకి అన్ని రకాల కరోనా వైరస్లకు ఒకే వ్యాక్సిన్ అభివృద్ధి చేశారు. ఏ విధానం అంటే ప్రోయాక్టివ్ వ్యాక్సినాలజీ. టీకాకి ఏమని పేరు పెడుతారంటే ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ అని చెప్పేసి అంటామండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. ఎందుకోసం అంటే ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కోవిషీల్డ్ ఉంది. సో కోవిషీల్డ్ టీకా కొంచెం వివాదాస్పదమైంది. కరోనా టీకా అయిన కోవిషీల్డ్ టీకా ఇది మనకి ఒక ఆస్ట్రాజెనికా సంస్థ, ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్, ఆస్ట్రాజెనికా సంస్థతో పాటు ఆక్స్ఫర్డ్ సంస్థ, బ్రిటన్ దేశం ఈ రెండు సంస్థలతో పాటుగా ఇందులో భాగస్వామి అయినటువంటి మన భారతదేశం చెందిన సంస్థ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కువ ఉత్పత్తి చేసింది అనుకోండి. సో కానీ ఈ 3 సంవత్సరాల సమన్వయంతో వచ్చినటువంటి కోవిషీల్డ్ టీకా ఇటీవల కాలంలో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినాయి అని చెప్పేసి అన్నప్పుడు ఆస్ట్రాజెనికా సంస్థ ఒప్పేసుకుంది. అవును, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని చెప్పేసి కొన్ని ప్రాంతాలు అయితే కోవిషీల్డ్ టీకాని మళ్ళీ వెనక తీసుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రజల్ని భయప్రాంతులు కాకుండా చేయడానికి ఈ ఆల్ ఇన్ వన్ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూద్దామంటే రాజన్ సింగ్. సో మనకు ఫోటోలో చూడొచ్చు రాజన్ సింగ్. సో ఏంటి రాజన్ సింగ్ ప్రత్యేకత అని చేశాడంటే వీరు ఒక థర్డ్ జెండర్ వ్యక్తి అండి. సో ఇక్కడ థర్డ్ జెండర్గా ఉన్నటువంటి వ్యక్తి. సో మరి ఇలాంటి థర్డ్ జెండర్ వ్యక్తి మనకు ట్రాన్స్జెండర్స్ అంటాం, తర్వాత ఇలా ఒక లెస్బియనియన్స్ అని చెప్పేసి అంటాం, లేదా గేస్ అని చెప్పేసి అంటాం, ఇదొక థర్డ్ జెండర్ అని చెప్పేసి అంటాం. అంటే రాజన్ సింగ్ లోకసభ ఎన్నికలకి దక్షిణ ఢిల్లీ నుంచి అతను నామినేషన్ వేయడం జరిగింది. ఇది రికార్డ్ అనమాట. భారతదేశంలో ఒక థర్డ్ జెండర్ వ్యక్తి లోకసభ ఎన్నికలకి ఇతను ఒక సంబంధించినటువంటి ఏం చేయడానికి సంబంధించినటువంటి నామినేషన్ వేశారు. కాబట్టి ఇలా అడగవచ్చు 2024 సంవత్సరంలో లేదా 18 లోకసభ ఎన్నికలు, 18 లోకసభ ఎన్నికల్లో లేకపోతే 2024 సంవత్సరానికి సంబంధించిన సార్వత్రిక ఎన్నికలు అంటే జనరల్ ఎలక్షన్స్ అంటాం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఒక థర్డ్ జెండర్ వ్యక్తి ఈ క్రింది ఏ నియోజకవర్గం నుండి ఏ లోకసభ నియోజకవర్గం నుండి అతను నామినేషన్ వేశారంటే దక్షిణ ఢిల్లీ. అతని పేరు వచ్చేసి ఏం పేరు అంటే థర్డ్ జెండర్ వ్యక్తి పేరు రాజన్ సింగ్ అండి. రాజన్ సింగ్ మనకు న్యూస్లో ఉండడం జరిగింది అనమాట. ఈ పాయింట్ కూడా ఇంపార్టెన్స్గా చూసుకోవాలండి. మనకి ఇక్కడ అంటే ఎన్నికల విషయంలో మనకి అడిగే అవకాశం మనకి ఉంటుందండి. సో ఖచ్చితంగా ఎన్నికల సంబంధించిన విషయంలో, ఎలక్షన్ సంబంధించిన విషయంలో ఇవన్నీ కూడా అడుగుతాడు కాబట్టి సో ఇది కూడా ఇంపార్టెంట్ విషయం అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కూవగం అనే ఒక ప్రాంతంలో, తమిళనాడులోని కూవగం అనే ప్రాంతంలో సో కుతండవార్ సో కుతండవార్ అనే ఒక ఉత్సవం నిర్వహిస్తారు అనమాట. ఇది సో మరి మనం చూసినట్టు ఇది ఒక మ్యారేజ్ సంబంధించి ఒక ఫెస్టివల్ అనమాట. ఒక మ్యారేజ్ నిర్వహించడం ఇలాంటి ఒక ఫెస్టివల్ ఇది. సో ఈ తమిళనాడులో నిర్వహిస్తున్నారు అనమాట. కాబట్టి ఇక్కడ ఇండియన్ హెరిటేజ్ కల్చర్, భారతదేశ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలపైన అడుగుతాడు కాబట్టి కుతండవార్ ఫెస్టివల్ అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారంటే తమిళనాడులోని కూవగం వద్ద నిర్వహిస్తారు. ఇది చాలాసార్లు మనకు అడుగుతారు. ఇప్పుడు గుడి పడవ ఉంది. సో గుడి పడవ అనే ఫెస్టివల్ అనేది ఇక్కడ ఏ రాష్ట్రం నిర్వహిస్తారని చెప్పేసి అంటే మహారాష్ట్రలో నిర్వహిస్తారు గుడి పడవ అని చెప్పేసి అంటే. ఇప్పుడు ఓనం పండుగ ఉంది. సో ఓనం పండుగని ఎక్కడ నిర్వహిస్తారు అంటే కేరళ రాష్ట్రంలో ఓనం పండుగ నిర్వహిస్తారు. ఓకేనా, ఇట్లా మనకు అడుగుతున్న నేపథ్యంలో ఈ కుతండవార్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహిస్తారంటే తమిళనాడు రాష్ట్రంలో నిర్వహిస్తున్నారండి. ఓకేనా, నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ది మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఇచ్చిన ఒక నివేదిక అనమాట. ICMR అని చెప్పేసి అంటామండి. ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ ది మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటాం. ICMR ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అని చెప్పేసి అంటామండి. మెడికల్ రీసెర్చ్ భారతీయ వైద్య పరిశోధన మండలి అని చెప్పేసి అంటాం. సో ఈ సంస్థకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఎవరు పనిచేస్తున్నారంటే రాజీవ్ బెహల్ పనిచేస్తున్నారండి. సో రాజీవ్ బెహల్ పనిచేస్తున్నారు. సో రాజీవ్ బెహల్ డైరెక్టర్ జనరల్గా ఉన్నటువంటి సంస్థ రాజీవ్ బెహల్ ఒక డైరెక్టర్ జనరల్గా ఉన్న సంస్థ. సో మనకి ఈ యొక్క ICMR సంస్థ ఇందులో చాలా అనుబంధ సంస్థలు ఉన్నాయి. హైదరాబాద్లో కూడా దీనికి ఒక అనుబంధ సంస్థ ఉంది. NIA అని అంటాం, జాతీయ పోషకాహార సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది న్యూట్రిషన్ ఉంటుంది. సో మరి దానికి డైరెక్టర్గా ఉన్నటువంటి డాక్టర్ యమలత గారి నేతృత్వంలో ఒక అధ్యయనం చేశారు. ఏం అధ్యయనం చేశారంటే వాళ్ళు వ్యాధులు వస్తున్నాయి, వ్యాధుల గల కారణాలు తెలియదు. ఎందుకు డిసీజెస్ పెరుగుతూ ఉన్నాయి. వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం అని చెప్పేసి నివేదిక ఇచ్చారు. ఈ అనారోగ్యకరమైనటువంటి ఆహారం అంటే
ఏ ఆహారం ఎలాంటి కారణం అవుతుంది, ఎక్కువ తీసుకున్నా తక్కువ తీసుకున్నా మిక్స్ తీసుకున్నా అని చెప్పేసి 17 ఆహార మార్గనిర్దేశకాలని మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. సో అది మనం ఇది భారత వైద్య పరిశోధన మండలి ICMR విడుదల చేసింది. అంటే ఆహారం తీసుకోవడం కాదు, శారీరకమైనటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పడం జరిగింది. సో ఆహారం తీసుకోవడంలో మనం సాంప్రదాయం ఎందుకోసం అంటే ఇక్కడ ఒక వెస్టర్నైజేషన్ మనకు పోగడం నడుస్తున్న నేపథ్యం ఉంటుంది. ఇలాంటి నేపథ్యం అంటే మనకేందో పాశ్చాత్యకరణ ధోనిలో ఉన్నటువంటి కొంచెం ఆహారం తీసుకోవడంతో పాటుగా కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ ఫుడ్ని తీసుకోకూడదు. అంతేకాకుండా మనకి ఒక ఒత్తిడితో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది ప్రపంచంలో, ఈ యొక్క మెకానికల్ లైఫ్లో. దానికి తగ్గట్టుగా మనం ఆహారాన్ని చూజ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ 17 ఆహార మార్గదర్శకాలను విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎగ్జామినేషన్ అడిగే అవకాశం ఉంటుంది. భారతదేశంలో వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం. దీనికి కారణం ఏంటంటే మన జీవనశైలి, మన లైఫ్ స్టైల్ అనేది మారిపోతుంది. జీవనశైలిలో మార్పుల ద్వారా కూడా అనేక రకమైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. సో మానసిక వ్యాధులు వస్తున్నాయి, శారీరక వ్యాధులు వస్తున్నాయి. కాబట్టి జీవనశైలిని మనం మెరుగుపరుచుకోవాలి. దాన్ని తినే ఆహారాన్ని మనం ఔషధంగా తీసుకోవాలి. అలాంటి నేపథ్యంలో వ్యాధుల భారానికి అనారోగ్యకర ఆహారమే ప్రధాన కారణం అంటూ సో భారత వైద్య పరిశోధన మండలి ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ 17 ఆహార మార్గదర్శకాలను విడుదల చేసిందంటే డాక్టర్ హేమలత నేతృత్వం. డాక్టర్ హేమలత గారు ఎవరంటే వీరు హైదరాబాద్లో ఉన్నటువంటి ICMRకి ఒక అనుబంధంగా పనిచేస్తున్నటువంటి జాతీయ పోషకాహార సంస్థలో వీరు డైరెక్టర్గా పనిచేస్తున్నారన్నమాట. సో ఈ పాయింట్ కొంచెం మన ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి. ఓకేనా, జీవనశైలి వల్ల కూడా వస్తున్నాయి మనకి. అంతేకాకుండా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా 17 ఆహార మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగిందనమాట. ఇలా మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలని చెప్పేసి. ఓకేనా, ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కి $5 లక్షల ఇస్తున్నట్లు భారతదేశం ఒక సంబంధించినటువంటి ప్రకటన చేసింది. ఆల్రెడీ ఇచ్చారనమాట. సో యునైటెడ్ నేషన్స్ సెంటర్ ఫర్ టెర్రరిజం అంటే యాంటీ టెర్రరిజం అంటే కౌంటర్ టెర్రరిజం అని చెప్పేసి అంటామండి. యునైటెడ్ నేషన్స్ కౌంటర్ ఆఫ్ టెర్రరిస్ట్ అనమాట. కౌంటర్ ఆఫ్ ది టెర్రరిస్ట్ అంటే కౌంటర్ టెర్రరిస్ట్ అంటే ఉగ్రవాద వ్యతిరేకంగా పనిచేయడం. కౌంటర్ టెర్రరిజం అంటే టెర్రరిజాన్ని కౌంటర్ చేయడం. అలాంటి సంస్థకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నవారు వ్లాదిమిర్ వొరోస్కో. ఈ వ్లాదిమిర్ వొరోస్కో ఇది యునైటెడ్ నేషన్స్ ఈ కౌంటర్ టెర్రరిజం అనేది ఏదైతే సంస్థ ఉందో ఇది ఐక్యరాజ్య సమితిలోని యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లోని ప్రధాన అంగమైనటువంటి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్కి అనుబంధంగా పనిచేస్తుంది ఈ సంస్థ. ఉగ్రవాదం అనేది టెర్రరిజం అనేది ఒక దేశ సమస్య కాదు, ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఉగ్రవాదం. కాబట్టి మరి అలాంటి సంబంధించినటువంటి ఉగ్రవాదానికి మనం ఉగ్రవాద వ్యతిరేకంగా పనిచేయాలి, ఉగ్రవాద నిరోధకంగా పనిచేయాలని ఒక ప్రధానమైన ఉద్దేశంతో దానికి ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కి $5 లక్షల అందజేసినట్లు ఐక్యరాజ్య సమితిలో UNOలో మన భారత శాశ్వత ప్రతినిధి ఉన్నారండి. UNOలో మన భారత శాశ్వత ప్రతినిధి అయినటువంటి రుచిరా కంబోజ్ ప్రకటించడం జరిగింది అనమాట. ఒక ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాలి. ఉగ్రవాద నిరోధక ట్రస్ట్ ఫండ్కి ఎంత కేటాయించారు మన భారతదేశం. అలాంటి నేపథ్యం మరొక విషయం ఏంటంటే ఎవరు దీన్ని ప్రకటించారు, ఇలాంటి విషయం కూడా ఇంపార్టెంట్స్గా మనకు ఉంటుందండి. మరి ఐక్యరాజ్య సమితి అని అంటున్నాం కాబట్టి ప్రజెంట్ ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న వారు వచ్చేసి ఆంటోనియో గుటెరెస్ అండి. సో ఆంటోనియో గుటెరెస్ అనేవారు ఐక్యరాజ్య సమితికి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. వీరు పోర్చుగల్ దేశానికి చెందినవారు. సలీమా టేటే మనకి భారత మహిళల హాకీ కెప్టెన్గా అంటే సవితా పునియా స్థానంలో ఎవరు నియమితులు కావడం జరిగిందంటే సలీమా టేటే నియమితులు కావడం జరిగిందనమాట. మనకి ఎందుకోసం ఇంతవరకు సవితా పునియా ఉండేది, వారి స్థానంలో భారత మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టేటే నియమితులు కావడం జరిగింది. ఇది స్పోర్ట్స్ అప్డేట్లో ఇది అంటే క్రీడాకారుల విషయంలో అడుగుతున్నటువంటి నేపథ్యం అండి. ఈ IPL 2024లో మరో రికార్డు సాధించడం జరిగింది. మనకి మే 8, 2024న హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం అంటాం, దానికి అసలు పేరు రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ టీంలో టాస్ మనకి లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళు 167 పరుగులు చేస్తే ఆ పరుగులని 9.4 ఓవర్లలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఛేదించడం జరిగిందనమాట. ఇది ఒక రికార్డ్. ఎందుకోసం అంటే రికార్డ్స్ పైన అడుగుతారు, మనకు అన్ని మ్యాచ్లు అవసరం లేదు. ఎందుకోసం అంటే ఒక ఐపీఎల్ మ్యాచ్ అంటేనే T20 మ్యాచ్ అంటే 20 ఓవర్స్ ఉంటుంది. కానీ 10 ఓవర్ల లోపే ఒక సంబంధించినటువంటి టీం 10 ఓవర్ల లోపే 9.4 ఓవర్స్లోనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఈ యొక్క
ఛేదన చేయడం జరిగింది. ఒక ఎల్ఎస్జి సాధించిన సంబంధించినటువంటి స్కోర్ని కాబట్టి అందులో 10 వికెట్ల తేడాతో గెలవడం అనేది ఒక అరుదైన రికార్డుగా ఐపీఎల్లో మనం భావిస్తున్నాం, ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భావిస్తున్నాం అనమాట కదండి. సో ఇవన్నీ మనకి May 9, 2024 ఉన్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద బెస్ట్.